फ्रेंड्स, आज दिनकर जी की प्रमुख रचना रश्मि रथी कहानी को संक्षिप्त में जानकारी प्राप्त करेंगे। रामदास सिंह दिनकर। दिनकर जी का जन्म 1908 में बिहार प्रांत के मुंगेर जिले के समरिया गांव में हुआ। दिनकर गारी जन्म 1908లో బీహార్ ప్రాంతంలో ముంగేర్ జిల్లాలో సమరియా గ్రామంలో పుట్టారన్నమాట। ఉనికి ప్రముఖ రచనాయే उनकी प्रमुखమైన రచనలు ఏంటంటే రశ్మి రథి, కురుక్షేత్ర, ఊర్వశి మొదలైనవి। ఊర్వశి కృతి पर उनको జ్ఞానపీఠ పురస్కార్ మిలా। అది సాహిత్యంలో ప్రముఖమైన పురస్కారం ఏంటంటే జ్ఞానపీఠ పురస్కారం। అయితే ఈయనకి ఊర్వశి కావ్యం మీద జ్ఞానపీఠ పురస్కారం లభించిందనమాట। నెక్స్ట్ సారాంశం। कर्ण महाभारत का अत्यंत यशस्वी पात्र है। महाभारతంలో కీర్తించదగిన పాత్ర ఎవరిదంటే కర్ణుడిది। उनका जन्म पांडवों की माता कुंती के गर्भ से उस समय हुआ जब वह अविवाहित थे। అది उनका जन्म पांडवों की माता పాండవుల తల్లి కుంతి గర్భంలో కర్ణుడు పుట్టడం జరిగింది। అప్పుడు ఆమె అవివాహిత అంటే పెళ్ళి కాకుండా జరిగిందన్నమాట। అంటే సూర్యుడి వరం చేత ఆ పిల్లవాడు ఆమె గర్భంలో పుడతాడనమాట। कुंती ने लोक लज्जा से बचने के लिए अपने नवजात शिशु को एक पिटारे में बंद करके नदी में बहा दिया। కుంతి లోక నిందకు భయపడిపోయి ఆ పిల్లవాడిని ఒక పిటారిలో ఒక పెట్టెలో పెట్టేసి నదిలో వదిలేస్తుంది। ఓ పిటారి అతిరథ్ నామకే సూత్ కో మిలి। ఆ పెట్టె అతిరథుడు అనే ఒక బ్రాహ్మణుడికి దొరుకుతుందన్నమాట। అతిరథ్కి కోయి సంతానాతి, అతిరథుడికి సంతానం ఉండరు, పిల్లలు లేరన్నమాట ఆయనకి। इसलिए उसने उसे ले जाकर अपनी पत्नी राधा को दिया। అప్పుడు ఆ పిల్లవాడిని తీసుకెళ్ళి తన భార్య అయిన రాధకు ఇస్తాడనమాట। రాధాని ఉస్కో అప్నే పుత్ర కి తరహ లాలన్ పోషణ్ కియా। అప్పుడు ఆ రాధ తన సొంత బిడ్డలాగా ఆ పిల్లవాడిని పెంచుకుంటుంది। फर्स्ट सर्क वस्ते कौरव और पांडव राजकुमारों ने शस्त्रास्त्र की विद्या गुरु द्रोणाचार्य के पास सीखी। कौरव पांडव राजकुमारुలు शस्त्रास्त्र విద్యలను ద్రోణాచార్యుని దగ్గర నేర్చుకుంటారనమాట। जब उनकी शिक्षा पूरी हुई तब द्रोणाचार्य ने रंगभूमि में जनता के सामने उनकी विद्या का प्रदर्शन आयोजित किया। ద్రోణాచార్యుడు ఏం చేస్తాడంటే వీళ్ళ విద్య పూర్తి అవ్వగానే రంగభూమిలో ప్రజలందరూ ఎదురుగా నేర్చుకున్న విద్యను ప్రదర్శించడానికి ఏర్పాటు చేయడం జరుగుతుందన్నమాట। अर्जुन धनुर्विद्या के करामत दिखाकर लोगों की प्रशंसा प्राप्त कर रहा था। అర్జునుడు ధనుర్విద్యలో తన ప్రావీణ్యాన్ని చూపించి ప్రజలందరూ మనల్ని పొందుతాడు। కర్ణ వహా ప్రవేశ్ కియా, కర్ణుడు అక్కడికి ప్రవేశిస్తాడు। ఉస్నే భీ ధనుర్విద్య కా చమత్కార్ దిఖాయే, అతను కూడా ధనుర్విద్యలో తన ప్రావీణ్యాన్ని చూపిస్తాడనమాట। लोगों ने अर्जुन से बढ़कर उसकी प्रशंसा की। ప్రజలందరూ అర్జునుడి కంటే ఎక్కువగా కర్ణుడిని ప్రశంసిస్తారు। కర్ణే అర్జున్ కో ద్వంద్వ యుద్ధ కే లియే లల్కారా, అప్పుడు కర్ణుడు అర్జున్ని ద్వంద్వ యుద్ధానికి పిలుపునిస్తాడనమాట। కృపాచార్య ने बताया कि सूतपुत्र कर्ण अर्जुन से लड़ नहीं सकता। కృపాచార్యుడు దీన్ని ఖండిస్తాడు యుద్ధాన్ని। సూతపుత్రులు క్షత్రియపుత్రులతో యుద్ధం చేయరాదు అని, రాజపుత్రులతోనే యుద్ధం చేయాలని చెప్తాడనమాట। దుర్యోధన అర్జున్ సే జల్తాతా, దుర్యోధనుడికి అర్జునుడు అంటే చాలా కోపం। ఓ సమయకి తాక్ మే తా, సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు। ఉస్నే ఇస్ అవకాశ్ కో అప్నే అనుకూల్ బనానా చాహియే, అవకాశం తన అనుకూలంగా మార్చుకోవాలనుకుంటాడనమాట। ఉస్నే కర్ణ కో అంగరాజా కే రూప్ మే ఘోషిత్ కియా, అప్పుడు అంగరాజుగా ప్రకటిస్తాడు కర్ణుడిని దుర్యోధనుడు। उस दिन से कर्ण और दुर्योधन एक प्राण दो शरीर की तरह रहने लगा। ఆ రోజు నుంచి దుర్యోధనుడు కర్ణుడు ఏక ప్రాణ్ దో శరీర్ రహనే లగా, ఒక ప్రాణం రెండు శరీరాలుగా కలిసిమెలిసి ఉంటారన్నమాట। రంగభూమి में कर्ण को स्पष्ट हो गया कि द्रोणाचार्य उसे शिष्य नहीं बनाएंगे। ఇక కర్ణుడికి ఒక అర్థం అవుతుంది, రంగభూమిలో జరిగిన సంఘటన బట్టి ఇక ద్రోణాచార్యుడు నన్ను శిష్యుడిగా స్వీకరించడు అని। శస్త్రాస్త్ర విద్య సీక్నే పరాక్రమి పరశురామ్ కే పాస్ పహుంచా, శస్త్రాస్త్ర విద్యను నేర్చుకోవడానికి పరాక్రమవంతుడైన పరశురాముడి దగ్గరికి వెళ్తాడు। పరశురామ్ కేవల్ బ్రాహ్మణ కుమారం కో హీ శిక్షా దేతే తే, బ్రాహ్మణ పిల్లలకు మాత్రమే విద్యని బోధిస్తూ ఉంటాడనమాట పరశురాముడు। కవచ కుండలధారి कर्ण को देखकर परशुराम ने उसे ब्राह्मण कुमार ही समझा। उसकी जाति पूछे बिना वे उसे पुत्र मानकर ज्ञान के सभी रहस्य बताने लगे। అది బ్రాహ్మణ కుమారుడని తలచి
విద్యని బోధిస్తాడనమాట. కవచకుండలాలు కలిగిన కర్ణుని చూసి పరశురాముడు బ్రాహ్మణ కుమారుడని అనుకుంటాడు. ఉస్కి జాతి పూచే బినా, ఆ జాతి కూడా అడగకుండా సొంత పుత్రుడిలాగా అతనికి చదువు సంబంధించిన విద్యకు సంబంధించిన రహస్యాలన్నీ చెప్పేస్తాడనమాట. ఏక్ దిన్ జబ్ పరశురామ్ కర్ణకి జాంగ్ పర్ సోయే హుయే తే, ఒకరోజు పరశురాముడు కర్ణుడి తొడపైన తల పెట్టుకుని నిద్రవుతూ ఉంటాడు. తబ్ ఏక్ వజ్ర కీటనే కర్ణకి ఘాయల్ కియా, ఒక ఇంద్రుడు మారువేషంలో వజ్రకీటంలో అనే ఒక విషకీటకం వచ్చి కర్ణుడు తొడని గాయపరుస్తుందన్నమాట. ఆవు రక్త బహనేలాగా రక్తం ప్రవహిస్తూ ఉంటుంది. కర్ణ నహి హిలా, కొంచెం కూడా కదలడు కర్ణుడు. ఉస్సే డర్ తాకి గురువుకి నీంద్ ఉచ్చడి జాయిగి, గురువుగారి నిద్రాభంగం జరుగుతుందేమో అని భయం అన్నమాట కర్ణుడికి. రక్తకి గరం ధారాకి స్పర్శ సే పరశురామ్ ఉట్ ఖడే, ఆ రక్త ప్రవాహానికి తాకిడికి పరశురాముడు పైకి లెగుస్తాడనమాట. వే కర్ణకి సహనశీలత పర్ చకిత్ హుయే, ఇంత సహనమా, ఒక సూతపుత్రుడికి ఇంత సహనం ఎలా అని ఆశ్చర్యపోతాడు. ఉస్కి గురుభక్తి పర్ ముగ్ధ హోయి, ఇంత గురుభక్తి అంటే అని ముగ్ధుడైపోతాడు. ఉన్కో సందేహ్ హువా కి కర్ణ బ్రాహ్మణ్ కుమార్ నా హోగా, ఇతడు ఖచ్చితంగా బ్రాహ్మణ కుమారుడు కాదేమో అనే సందేహం కలుగుతుంది. ఉన్హోనే కర్ణకి జాతి పూచి, నిజం చెప్పు, నీ జాతి ఏంటి అని అడుగుతాడనమాట. కర్ణ నే అప్నే కో సూతపుత్ర బతాయా, పరశురామ్ నే సోచా కి ఉస్నే ఛల్ కియా, అప్పుడు నిజంగా ఇతడు సూతపుత్రుడు కాదు, ఇతడు మోసం చేసి విద్యను నేర్చుకున్నాడు అని తలుస్తాడు పరశురాముడు. ఉన్హోనే ఉసే శాప్ దే, వెంటనే శపిస్తాడు. మై తుజే బ్రహ్మాస్త్రకి కో జో విద్యా దే హై ఉసే తూ ఆవశ్యకత పడనే పర్ భూల్ జాయేగా, అది బ్రహ్మాస్త్రం ప్రయోగించడం నీకు నేర్పించాను కదా, అది అవసరమైనప్పుడు ఆ ప్రయోగించడం మర్చిపోతామని శాపం ఇచ్చేస్తాడు. కర్ణ అప్ని లాచారి బతాయి, అప్పుడు తన నిస్సహాయతను వ్యక్తపరుస్తాడనమాట. ఎవరు? కర్ణుడు. పరశురామ్ ద్రవిత్ హోకర్ ఉసే వర్ దియా, అప్పుడు ద్రవించిపోయే పరశురాముడు వరం ఇస్తాడు. మహాన్ బనేగా ఔర్ అప్ని కీర్తి సే భారత ఇతిహాస్ కో ఔర్ భీ అధిక్ ఉజ్వల్ బనాయేగా, నువ్వు భారత ఇతిహాసంలోనే గొప్పవాడు అవుతావు, నీ కీర్తి చాలా గొప్పవాడుగా పేరు తెచ్చుకుంటావు. ఇస్ ప్రకార్ కర్ణ బ్రాహ్మత్వ కో ధంబ్ ఔర్ జాతివాద్ కా షికార్ బంతా, ఈ రకంగా జాతి వివక్షకు గురవుతాడనమాట. ఎవరు? కర్ణుడు. जुए की शर्त के अनुसार పాండవ్ 13 वर्ष का वनवास काटकर वापस आए, జూదంలో పెట్టిన షరతుల ప్రకారం పాండవులు 13 సంవత్సరాలు వనవాసం పూర్తి చేసుకుని వచ్చేస్తారు. तब भगवान श्री कृष्ण उनका दूत बनकर दुर्योधन के दरबार में पहुँचे, అప్పుడు శ్రీకృష్ణుడు ఈ పాండవుల తరపున దూతగా దుర్యోధనుడి దగ్గర దర్బార్కి వస్తాడనమాట. ఉన్హోనే దుర్యోధన్కో సమజాయా, నచ్చ చెప్తాడు. ఏమని? పాండవంకు ఆధార్ రాజ్యదే, సగ రాజ్యం ఆ పాండవులకు ఇచ్చేయమని. ఉస్నే నా మానాతో కమ్ సే కమ్ 5 గౌ దేనేకి లియే కహా, పోనీ కనీసం ఒప్పుకోకపోతే ఒక 5 గ్రామాలైన ఇవ్వు, ఒక్కొక్కరు పాలించుకుంటారు అని చెప్తాడనమాట. ఉస్నే సుయీకి నోక్బర్ భూమి నా దేనికి లియే ఇన్కార్ కర్ దియా, సూది మనంతా కూడా భూమి నేను వాళ్ళకి ఇవ్వనని నిరాకరిస్తాడనమాట. ఎవరు? దుర్యోధనుడు. ఇత్నా హీ నహీ ఉస్నే శ్రీకృష్ణకు బందీ బనానే కా ప్రయత్నం కియా, అంతటితో ఆగడు, శ్రీకృష్ణుని బంధించే ప్రయత్నం కూడా చేస్తాడు దుర్యోధనుడు. తబ్ శ్రీకృష్ణే ఉసే అపనా విరాట్ రూప్ దిఖాయా, అప్పుడు శ్రీకృష్ణుడు తన విశ్వరూపాన్ని చూపిస్తాడు. ఆరు యుద్ధ హోనేకి చేతావని ది, ఇక యుద్ధమే శరణ్యం అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అనమాట శ్రీకృష్ణుడు. एक दिन जब कर्ण गंगा में खड़े होकर सूर्य की उपासना कर रहा था, तब इंद्र ब्राह्मण के रूप में उसके पास पहुंचा. ఒకరోజు కర్ణుడు గంగా నదిలో సూర్యుడికి ఉపాసన చేసుకుంటూ ఉంటాడనమాట. అప్పుడు ఇంద్రుడు బ్రాహ్మణ వేషంలో అక్కడికి వస్తాడు. కర్ణే మన్ చాహా దాన్ దేనికా వచ్చింది. అక్కడ ఎప్పుడు కూడా ఉపాసన చేసుకున్న తర్వాత ఎవరైనా బ్రాహ్మణుడు వస్తే దానం చేసే అలవాటు ఉంది ఎవరికి? కర్ణుడికి. అదే అలవాటుగా మీరు కోరుకున్న వరం ఇస్తాను, వచ్చి తీసుకెళ్ళండి అని ప్రామిస్ చేస్తాడు. తబ్ తో బ్రాహ్మణ్ని ఉస్కా కవచకుండలు మాంగా, అప్పుడు బ్రాహ్మణ రూపంలో వచ్చిన ఇంద్రుడు కవచకుండలాలు దానంగా అడుగుతాడనమాట కర్ణుడిని. తబ్ కర్ణే సమజ్ లియా కి ఓ బ్రాహ్మణ్ నహి బల్కి ఇంద్ర హే, అప్పుడు కర్ణుడికి అర్థమవుతుంది వచ్చింది బ్రాహ్మణుడు కాదు ఇంద్రుడు అని. ఉసే మాలూమ్ హువా కి శ్రీకృష్ణ నే కవచకుండ లేకర్ ఉసే కమ్జోర్ బనానే కా చల్ కియా, ఇదంతా కూడా శ్రీకృష్ణుని పన్నాగమని అర్థమవుతుందన్నమాట.
అది యుద్ధంలో బలహీనపరచడానికి ఇంద్రుని కవచకుండలాలు అడిగి తీసుకురమ్మని చెప్పింది శ్రీకృష్ణుడే అని అర్థమవుతుంది. ఫిర్ భీ ఉస్నే ఇంద్ర కో కవచకుండల్ కా దాన్ దియా. అయినప్పుడు అన్నీ తెలిసినప్పుడు కూడా కవచకుండలాల దానం ఇచ్చేస్తాడన్నమాట కర్ణుడు ఇంద్రుడికి. తబ్ ఇంద్రుని బి ఉసే ఏకాగ్ని నామక అస్త్ర దియా. అప్పుడు ఇంద్రుడు పశ్చాత్తాపడి ఇంద్రుడు అతనికి కర్ణుడికి ఏకాగ్ని అస్త్రం అనే వరం ఇస్తాడు. యహ కర్ణ శ్రీకృష్ణుకి కూటనీతిక శిఖ. ఈ రకంగా ఇక్కడ శ్రీకృష్ణుడి కూటనీతికి బలైపోయాడు కర్ణుడు. अंत का महाभारत युद्ध का दिन आया, केवल एक रात बीच में रह गए. ఇక ఒక రోజు దాటితే మహాభారత యుద్ధం మొదలవనుందండి. కుంతి భాइयों के बीच युद्ध और उसके दुष्परिणाम से बहुत चिंतित थी. ఇక సోదరుల మధ్య యుద్ధం జరుగుతుంది, దానివల్ల ఎటువంటి దుష్పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఒకటే చింతిస్తూ ఉంటుందన్నమాట కుంతి. ఇస్లీ ఓ పూజా మే లీన్ కర్ణకే పాస్ పहुंची. పూజలో నిమగ్నమైన కర్ణుడి దగ్గరికి వెళ్తుంది. उसने उसे बताया कि वह उसका पहला बेटा है. నువ్వు నా కుమారుడు అయ్యా, నువ్వు నా పెద్ద కుమారుడు, సూర్యుని వరం చేత నువ్వు నా గర్భమున పుట్టావు అని చెప్తుందన్నమాట నిజం. ఇతనే దిన్ తక్ ఇస్ రహస్యకో ప్రకటన కర్ణకి అపని లాచారి. ఇంతవరకు ఆ నిజం చెప్పపోవటానికి ఆమె నిస్సహాయతను ఆమె వ్యక్తపరుస్తుందన్నమాట కర్ణుడి దగ్గర. ఉస్నే ఉసే పాండవంకి పక్షానిక అనురోధ్ కియా. నువ్వు పాండవ పక్షపాతిగా ఉండాలి, నువ్వు పాండవులకు పెద్ద అన్నయ్యవు అని రిక్వెస్ట్ చేస్తుంది. కింటూ కర్ణే స్వీకార్ నహీ కియా. కానీ కర్ణుడు ఒప్పుకోడనమాట. ఉస్నే దుర్యోధన్కు నా చూడకి బాత్ కహి. నేను దుర్యోధన్ని వదిలిపెట్టనని చెప్తాడు. ఉస్నే కుంతికో ఏక్ వర్ దియా. ఒక వరం ఇస్తాడు తల్లికి. ఓ అర్జున్కో చోడ్కర్ బాకీ పాండవంకో కుచ్నా కరేగా. అర్జును తప్ప మిగతా వాళ్ళని నేను ఏమి చేయనని వరం ఇస్తాడనమాట. उसने यह भी कहा कि इस युद्ध में वो अर्जुन को मारेगा या स्वयं उसके हाथ मरेगा. ఈ యుద్ధంలో నేనన్నా చావాలి, లేకపోతే నా చేతిలో అర్జునుడన్నా మరణించాలి అని అంటాడనమాట. భీష్మ పితామహ శర్షయ్య పర్ లేట్ గయే తబ్ కర్ణ యుద్ధ కర్నే లగా. భీష్మ పితామహుడు ఈ శర్షయ్య మీద పడుకుని ఉంటాడనమాట. అప్పుడు కర్ణుడు యుద్ధంలోకి అడుగు పెడతాడు. ఉస్కే బాణంకి వర్షాసే పాండవ సేన కాంపనే లగి. ఆ కర్ణుడి యొక్క బాణాల వర్షానికి కౌరవులు వణికిపోతూ ఉంటారన్నమాట, కౌరవ సేన. తబ్ శ్రీకృష్ణే భీమ్కే పుత్ర ఘటోత్కచ్కు కర్ణ సే బిడా దియా. అప్పుడు కర్ణుడితో తలపట్టడానికి భీముడు కొడుకైన ఘటోత్కచుడిని పిలుస్తాడు. ఘటోత్కచ్కి చమత్కార్ సే కౌరవ సేన భయభీత్ హోకర్ భాగ్నే లగి. ఘటోత్కచుడు యుద్ధం చేస్తుంటే కౌరవ సేన వణికిపోతూ ఉంటారనమాట. तब दुर्योधन की सलाह पर कर्ण ने उस पर ఏకాగ్ని అస్త్ర का प्रयोग किया. అప్పుడు దుర్యోధనుడు ఏకాగ్ని అస్త్రం ఘటోత్కచుడి మీద ప్రయోగించమని చెప్తాడు. ఘటోత్కచ్ మారా గయా. ఆ ప్రయోగించగానే ఘటోత్కచుడు చనిపోతాడు. కౌరవ సేన ఆనందిత హోబుట్టి. కౌరవ సేన ఆనందానికి హద్దులే ఉండవు. किंतु कर्ण को दुख हुआ कि अब उसके पास ऐसा कोई अस्त्र ना रहा जो अर्जुन को अवश्य मार सके. ఇప్పుడు కొంచెం చింతిస్తూ ఉంటాడు అన్న కర్ణుడు. ఎందుకంటే వెంటనే అర్జునుడిని చంపడానికి ఎటువంటి అస్త్రం ఇప్పుడు ఆయన దగ్గర లేనందుకు. ఓ అపనే భాగ్యకో లేకర్ కోస్నే లగా. తన ఆ భాగ్యానికి చింతిస్తూ ఉంటాడు. కర్ణక రథసారథి. శల్యుడు కర్ణుడి యొక్క రథసారథి. कर्ण ने अपनी माँ कुंती को दिए वचन के अनुसार धर्मराज नकुल आदि को छोड़ दिया. కర్ణుడు తన తల్లి అయిన కుంతికి ఇచ్చిన మాట ప్రకారం ధర్మరాజు నకుల్ని యుద్ధంలో ఏమి చేయకుండా వదిలేస్తాడనమాట. యా దేక్కర్ శల్యునే కర్ణకు కాయర్ బతాది. ఇది చూసి శల్యుడు పిరికివాడు కర్ణుడు అని సంబోధిస్తాడనమాట. తబ్ కర్ణ నే ఉస్కే రథ్ కో వహా లే జానే కే లియే కహా జహా శ్రీకృష్ణ और అర్జున్. శ్రీకృష్ణుడు అర్జునుడి దగ్గర రథాన్ని తీసుకెళ్ళమని కోరతాడు శల్యుడిని కర్ణుడు. కర్ణ और अर्जुन के बीच घमासान युद्ध होने लगा. ఇద్దరి మధ్య కర్ణుడికి అర్జునుడికి మధ్య భీషణమైన యుద్ధం జరుగుతూ ఉంటుంది. एक ब्राह्मण के रूप में शाप के कारण कर्ण के रथ का पहिया जमीन में घुस गया. ఒక బ్రాహ్మణుడు ఇచ్చిన శాపం ప్రకారం ఆ రథచక్రం భూమిలో దిగబడిపోతుందన్నమాట. जब वह निहत्या होकर रथ के नीचे उतर कर उसका पहिया निकालने लगा. అప్పుడు ఆ అస్త్రాలన్నీ వదిలిపెట్టి రథాన్ని దిగి ఆ చక్రాన్ని పైకి తీసే ప్రయత్నం చేస్తుంటాడు అనమాట కర్ణ. తబ్ శ్రీకృష్ణ की सलाह पर अर्जुन निहत्या कर्ण पर बाण डालने लगा. అప్పుడు శ్రీకృష్ణుడు కర్ణుడి పైన బాణం వేయమని సలహా ఇస్తాడు అర్జునుడికి.
అప్పుడు కర్ణ్ని అధర్మ యుద్ధ బతాయ, అప్పుడు అధర్మ యుద్ధం అని ఖండిస్తాడనమాట కర్ణుడు. किंतु श्री कृष्ण ने प्रश्न किया कि जब कौरवों ने धर्मराज को जुए में छल से हराया, కౌరవులు ధర్మరాజుని మోసం చేసి ఓడించారు. ద్రౌపదికు మాన్క అపహరణ కియా, ద్రౌపది మాన గౌరవాల్ని అపహరించారు. और అభిమన్యుకు మారడాల, అభిమన్యుని కూడా చంపేశారు. తబ్ ధర్మ కహా రహా హై, ఇక ధర్మం ఎక్కడుంది ఎన్ని జరిగినాక అని ప్రశ్నిస్తాడనమాట శ్రీకృష్ణుడు కర్ణుడిని. अंत में अर्जुन ने कर्ण पर बाण डालकर उसे मार डाला. ఆఖరికి అర్జునుడు కర్ణుడిని బాణం వేసి చంపేస్తాడు. తబ్ కర్ణ కి జ్యోతి ఉస్కే శరీర్ సే నికల్ కర్ ఊపర్ ఉడ్ గయి, అప్పుడు కర్ణుడి యొక్క జ్యోతి శరీరం నుంచి బయటికి వచ్చి పైకి వెళ్ళిపోతుంది. इस प्रकार हम देखते हैं कि रश्मि रथी में कर्ण के जन्म से लेकर मृत्यु तक सारी कहानी वर्णित की गई है. ఈ రకంగా మనకి రశ్మి రథిలో కర్ణుడి యొక్క జనం నుంచి మృత్యు వరకు మనకి వర్ణించడం జరిగింది. కర్ణ జాతిగా షికార్ బంతా హే, ఇందులో మనకి చూస్తే జాతి వివక్షత ఎదుర్కోవాల్సి వచ్చింది కర్ణుడు. ఓ శాపగ్రస్త హోతే హుయే బి అప్నే పురుషార్థ్ సే ఆగే బడతా హే, ఇన్ని శాపాలు ఉన్న అడుగడుగునా కష్టాలు వచ్చినప్పటికీ కూడా ముందుకి నడిచాడు వెనకడుగు వేయకుండా. पग पग पर अनेक विपत्तियों को झेलने रहने पर भी वो अपने दान गुण को नहीं छोड़ता. ఇన్ని కష్టాలు వచ్చినాయి, అడుగడుగునా కష్టాలే అయినప్పటికీ కూడా దాన గుణాన్ని వదిలిపెట్టలేదు ఆయన. अपने दान गुण को नहीं छोड़ता, वो अपने आदर्श को निभाने में अपने प्राणों की परवाह नहीं करता. ప్రాణాలు వదలడానికి కూడా వెనకాడడు, ఎందుకంటే అతను పెట్టుకున్న ఆదర్శాలని పూర్తి చేయటానికి. हमें उसके गुणों को आदर्श पर चलना चाहिए, ఆయన ఆదర్శం తీసుకుని మనం కూడా ముందుకు పోవాలని కవి మనకు చెప్తున్నారు. మానవ కళ్యాణ్ అప్పుడే మానవ కళ్యాణం జరుగుతుందని ఇందులో చెప్పడం జరిగిందనమాట. థ్యాంక్ యూ.